హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ తెలుగు ఛానల్. ఈరోజు మీకు సీజెడ్ ఐటమ్స్ చూపిస్తానని చెప్పాను కదండి. కొన్ని కలెక్షన్ తెచ్చాను సీజెడ్ ఐటమ్స్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఆ ఐటమ్స్ ఏంటనేసి. ఇప్పుడు నేను ఇది షాప్లో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ నెక్లెసెస్ ఉన్నాయి, చౌకర్స్ ఉన్నాయి. కొన్ని కలెక్షన్ అయితే తెచ్చాను. ఒక్కసారి చూడండి. ఇది షార్ట్ నెక్లెస్ అండి. ఇది లాకెట్ ఇలా వచ్చింది హార్ట్ షేప్లో. ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఉంది. కింద వైట్ డ్రాప్స్ ఇచ్చారు. ఇది కొంచెం చైన్ లాగా బ్రాడ్గా ఉంది, లీవ్స్ లాగా ఇచ్చారు పక్కన. ఇది మనం వేసుకుంటే ఇలా ఉంటుందండి, నెక్కి ఇలా వస్తుంది. ఈ సైజ్ వరకు వస్తుందండి. ఓకే, ఇది షార్ట్ అండి. ఇది దాందే సేమ్ సెట్ లాంగ్ అండి. సేమ్ హార్ట్ షేప్లో పికాక్స్తో లాకెట్ ఇచ్చారు, సేమ్ అండి. అండ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఇలా ఇచ్చారు. ఇక్కడ వైట్ స్టోన్స్ చైన్ లాగా వచ్చింది, ఇవి లీవ్స్ లాగా ఇచ్చారు. ఇది లాంగ్ అండి. దీనిది వచ్చేసి హైట్ ఇక్కడ వరకు వస్తుంది ఫ్రెండ్స్. మనం వేసుకుంటే ఇక్కడ వరకు ఉంటుందండి హైట్. ఇది ఈ హైట్ వరకు ఉంటుంది. అండ్ షార్ట్ వచ్చేసి ఈ హైట్ వస్తుందండి. ఇలా 2 వేసేసుకుంటే మనకి ఇంకా వేరే ఐటెం కూడా అవసరం పడదండి. ఇలా 2 సెట్ వేసుకున్నారంటే సరిపోతుంది ఫంక్షన్స్కి. దీనికి టాప్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. హార్ట్ షేప్లో లాకెట్ మోడల్లోనే సేమ్ వచ్చింది. కింద వైట్ డ్రాప్స్ ఇచ్చారు అండ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. పైన పింక్ స్టోన్ వచ్చింది. ఇట్లా 2 ఇచ్చారు. మనం పెట్టుకుంటే ఈ సైజులో ఉంటాయండి. నెక్స్ట్ షార్ట్ నెక్లెస్ అండి. ఇది ఇలా ఉంటుంది. 2 పికాక్స్తో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఇచ్చారు. అండ్ కింద డ్రాప్స్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్లో చిన్న లాకెట్ లాగా వచ్చింది, దానికి పెద్ద లాకెట్కి జాయింట్ అయి వస్తుంది. ఇక్కడ సైడ్లో మాత్రం మనకు బ్రాడ్గా ఇచ్చారు. అంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చండి, చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, దీనికి వచ్చేసి బుట్ట ఇచ్చారండి. చిన్న ఇక్కడ కింద డ్రాప్ వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి మిడిల్లో. అండ్ పర్ల్స్ డాప్ వచ్చిందండి. ఓకే, 2 ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా షార్ట్ అండి. ఇప్పుడు షార్ట్ పింక్, ఇక్కడ చిన్న లాకెట్ లాగా పింక్ స్టోన్ ఇచ్చారు. రూబీ స్టోన్ అండి. ఇవన్నీ కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి రూబీ స్టోన్స్. 2 పికాక్స్ వచ్చాయి. సైడ్స్లో 2 పికాక్స్ వచ్చాయి. కింద డ్రాప్స్, వైట్ డ్రాప్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో పింక్ స్టోన్ వచ్చిందండి. అండ్ కొంచెం పైకి వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చింది. లీఫ్ మోడల్లో ఇక్కడ ఇది సైడ్లో వచ్చిందండి. ఇది కూడా సైజ్ ఇది వస్తుంది, ఇంతవరకు వస్తుందండి మనకు. దీనికి టాప్స్ వచ్చేసి పికాక్ మోడల్, సేమ్ లాకెట్ మోడల్లో ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి. కింద వైట్ డ్రాప్స్ ఈ సైజులో ఉంటాయండి. ఇది చాలా చిన్న సెట్ అండి. అంటే కొంచెం హెవీగా కాకుండా చిన్నగా వేసుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళకనమాట. నెక్కి ఇలా సన్నగా చిన్నగా ఉంటుంది. ఇది వెడల్పు కూడా ఉండదు ఎక్కువగా. మీకు దగ్గర నుంచి చూపిస్తేనే కనిపిస్తుంది, కానీ మోడల్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇది పికాక్ అండి. లాకెట్ వచ్చి మనకి పికాక్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో పికాక్ ఇచ్చారు. కింద వైట్ డ్రాప్ ఇచ్చారు. ఇవి వచ్చేసి కొమ్మల్లాగా ఇచ్చారండి. మిడిల్లో పింక్ ఫ్లవర్, కింద లీవ్స్,
ఫ్లవర్ లీవ్స్ అలా ఇచ్చారనమాట. ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. పట్టు లంగా జాకెట్ల పైన చాలా బాగుంటుంది. కొంతమంది హెవీగా ఇష్టపడని వాళ్ళకైతే శారీస్ పైన బాగుంటుందండి. దీనికి టాప్స్ వచ్చేసి సేమ్ లాకెట్ మోడల్లో లాకెట్ లాగే ఇచ్చారు. సేమ్ పికాక్ లీవ్స్ ఇచ్చారు, పింక్ స్టోన్స్తోని పికాక్ ఇచ్చారు, కింద వైట్ డ్రాప్. నెక్స్ట్ చాలా చాలా అందరికీ ఇష్టపడే పింక్ స్టోన్స్, కంప్లీట్గా పింక్ స్టోన్స్ అండి. లాకెట్ చైన్ మొత్తం పింక్ స్టోన్సే అండి. ఇవి చూస్తున్నారు కదా, 2 పికాక్స్ లాగా సైడ్లో ఉన్నాయి. మిడిల్లో 1 పింక్ స్టోన్ ఇచ్చారు, కింద వైట్ డ్రాప్స్ ఇచ్చారు. కంప్లీట్గా పింక్ అండి. ఇది మొత్తం పింక్ స్టోన్సే ఉన్నాయి. ఇది మనకి నెక్కి ఇలా ఉంటుంది. దీనికి టాప్స్ వచ్చేసి సేమ్ లాకెట్ మోడల్లో ఇచ్చారు, పింక్ స్టోన్స్తో, కంప్లీట్ పింక్ స్టోన్స్, వైట్ డ్రాప్. అండ్ ఇప్పుడు వచ్చేసి చౌకస్ అండి. పికాక్స్ ఇచ్చారు అండ్ మిడిల్లో పింక్ స్టోన్ ఇచ్చారు, వైట్ డ్రాప్స్ ఇచ్చారు, పింక్ స్టోన్ చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ మిడిల్లో వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. పికాక్స్కి మాత్రం గ్రీన్ ఇచ్చారు. కంప్లీట్గా నెట్ డిజైన్లో వస్తుందండి. ఇది మొత్తం కంప్లీట్ వర్క్ లాగా ఇచ్చేసి చెక్స్ మోడల్లో అనమాట. ఇది మొత్తం ఫిల్లింగ్ వచ్చేసి వైట్ స్టోన్తో ఫిల్ చేశారు కంప్లీట్గా. కింద మొత్తం వైట్ డ్రాప్స్ ఇచ్చారు పర్ల్స్తో. ఇది ఇలా కంప్లీట్గా నెక్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఈ శారీస్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి సేమ్ లాకెట్ లాగే టాప్స్ ఇచ్చారు, బుట్ట వచ్చింది, కింద మొత్తం వైట్ డ్రాప్స్. ఇలా సెట్ చాలా బాగుంటుందండి శారీ పైన. నెక్స్ట్ వచ్చేసి ఈ చౌకస్లోనే చిన్నదనమాట. కొంతమంది నెక్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళకి ఫిట్టింగ్ గురించి ఇలా ఉంటుందండి. ఇది చిన్నగా వస్తుంది, కొంచెం సైజ్ అది కొంచెం వెడల్పుగా వచ్చింది, ఇది కొంచెం చిన్నగా వస్తుంది. దీనికి వచ్చేసి డిజైన్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు అండ్ వైట్ డ్రాప్స్ ఇచ్చారు. కంప్లీట్గా సేమ్ నెట్ మోడల్లో డిజైన్ వచ్చింది, చెక్స్ లాగా వైట్ స్టోన్స్ ఫిల్లింగ్ చేశారు. దీనికి కూడా బుట్ట మోడల్ ఇచ్చారండి. మిడిల్లో డ్రాప్ ఇచ్చారు, వైట్ డ్రాప్, పింక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో బుట్ట ఇచ్చారు కంప్లీట్. ఇది వచ్చేసి లాంగ్ అండి, లాంగ్ నెక్లెస్, లక్ష్మీదేవి, మిడిల్లో లక్ష్మీదేవి కూర్చుంది. అండ్ పక్కకు వచ్చేసి ఎలిఫాంట్స్ ఉన్నాయండి. వైట్ స్టోన్ ఫిల్ చేశారు కంప్లీట్గా ఎలిఫాంట్స్కి. మిడిల్లో గోల్డ్ కలర్ లక్ష్మీదేవి చూపించారు, అమ్మవారు కూర్చున్నట్టుగా. కింద మొత్తం గ్రీన్ పింక్ స్టోన్ ఇచ్చారు, మిడిల్లో మొత్తం వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్గా వైట్ స్టోన్, కింద పింక్ గ్రీన్ వైట్ డ్రాప్స్. ఇక్కడ మిడిల్లో ఒక ఫ్లవర్ మోడల్లో వైట్ స్టోన్ అండ్ గ్రీన్తో ఇచ్చారు. ఈ సైడ్లో మాత్రం కంప్లీట్గా కమలం పువ్వు మోడల్లో ఇచ్చారు. చాలా బాగుంటుందండి. గ్రీన్ పింక్ గ్రీన్, మిడిల్లో పింక్ ఇచ్చారు, పైన కింద గ్రీన్ ఇచ్చారు. మొత్తం కమలం పువ్వు డిజైన్ అండి, లోటస్. ఇది వచ్చేసి ఈ సైజ్ ఉంటుంది మనం వేసుకుంటే. షార్ట్ నెక్లెస్ ఏదైనా వేసుకుని ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీస్ పైన. ఇంకా హెవీగా ఉంటుంది, ఇంకా మనకి ఇంకోటి అవసరం పడదు. దీనికి టాప్స్ వచ్చేసి సేమ్ అమ్మవారు లక్ష్మీదేవి లాకెట్ ఉంది కదా, సేమ్ లాకెట్ మోడల్లో 2 ఎలిఫాంట్స్ ఇచ్చారు. మిడిల్లో లక్ష్మీదేవి ఉంది, పైన గ్రీన్ డ్రాప్ ఇచ్చారు, స్టోన్ ఇచ్చారు, కింద వైట్ డ్రాప్స్ ఇచ్చారు. అండ్ ఇవి ఓన్లీ సింగిల్ టాప్స్ అండి, అంటే ఓన్లీ అంటే సెట్ ఏం కాదు. ఇది చాందీ బాల్స్ అంటారు కదా, చాంద్ బాల్స్. ఇవి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అండి.
అంటే జనరల్గా మనకు ఏ నెక్లెస్ వేసుకున్నా కానీ దానిలో గ్రీన్ అండ్ పింక్ రూబీస్ మాత్రం కంపల్సరీ మనం యూజ్ చేస్తాము, అది గోల్డ్ అయినా సీజెడ్ అయినా. సో అందుకని ఇవి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా బుట్ట వస్తుంది, దాంతో ఇలా బుట్ట వస్తుంది కదా, ఇప్పుడు ఆ సెట్కి మనకి బుట్ట ఒకసారి ఇది పెట్టుకోవాలి అనిపించినప్పుడు ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కింద బుట్ట ఇచ్చారు, డ్రాప్స్ ఇచ్చారు, వైట్ డ్రాప్స్ ఇచ్చారు, పింక్ అండ్ గ్రీన్, చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు హెవీ బుట్టలాగా వస్తున్నాయి కదా, ఇవన్నమాట. కింద మొత్తం వైట్ డ్రాప్స్ ఉంటాయి, ఇక్కడ పైన పికాక్ మోడల్లో పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్తో ఇచ్చారు. బుట్ట కింద మొత్తం గ్రీన్ అండ్ వైట్ పింక్ స్టోన్స్తో ఇచ్చారు. ఇవి హెవీగా ఉంటాయండి. ఇవి వచ్చేసి చిన్నపిల్లలకు బాగుంటాయండి బుట్టలు. పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్తో ఇచ్చారు. ఇవి కింద వైట్ డ్రాప్. ఇది పర్ల్స్ వైట్ డ్రాప్ కాకుండా గోల్డ్ సీజెడ్ కింద స్టోన్ వచ్చి డ్రాప్ వచ్చిందండి, వాటర్ డ్రాప్ లాగా ఉందన్నమాట. ఇది కింద ఇది వచ్చేసి వాటర్ డ్రాప్ లాగా ఇచ్చారు. ఇది బుట్ట, ఇది పింక్ స్టోన్ అండి పైన. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే మనకు ఇవి బ్యాంగిల్స్ అండి, సీజెడ్లోనే. ఇది కూడా కంప్లీట్గా ఇక్కడ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. డిజైన్ అనేది ఒక్కసారి మీరు చూడండి, మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది మొత్తం ఇట్లా తీగల్లాగా అల్లుకున్నట్టుగా ఇచ్చారనమాట. మిడిల్లో గ్రీన్ స్టోన్స్, పింక్ స్టోన్స్ ఇట్లా ఇచ్చారు, గ్రీన్ అండ్ పింక్. మనకు 4 బ్యాంగిల్స్ వస్తాయి, సైడ్ బ్యాంగిల్స్. మిడిల్లో వేరే ఏదైనా వేసుకోవచ్చు. గోల్డ్ అంటే సేమ్ డిజైన్ ఉంటుంది, అది ఎప్పటికీ ఒకటే డిజైన్ ఉంటుంది మనం చేంజ్ చేసే వరకు. సో ఇదనుకోండి, ఇది మనం ఈ డిజైన్ కొన్ని రోజులు వేసుకున్న తర్వాత బోర్ వచ్చేసి మళ్ళీ వేరేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బ్యాంగిల్స్లో నాకు తెలిసినంత వరకు అయితే 1 గ్రామ్ తీసుకోవడం బెస్ట్ అండి. గోల్డ్లో తీసుకుంటే ఒక పెద్ద బ్యాంగిల్ లాగా సింగిల్ బ్యాంగిల్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రంట్లో వేసుకోవడానికి. బ్యాంగిల్స్ లాగా అనుకోండి, బ్యాంగిల్స్ లాగా ఇలా తీసుకుంటే మనం డిజైన్స్ చేంజ్ చేసుకుంటూ రావచ్చు. అంటే బోర్ వచ్చినప్పుడల్లా వేరే డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నార్మల్ అండి, సీజెడ్ కాదు. ఇలా బ్లూ కలర్లో వచ్చింది. పైన లైన్ వచ్చేసి మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి, కింద వచ్చేసి బ్లూ స్టోన్స్ ఉన్నాయి. ఇది ఇలా నెక్ ఫిట్టింగ్ వస్తుంది, ఇలా వస్తుందండి కంప్లీట్గా. ఇట్లా ఉంటుంది మనం వేసుకుంటే. దీనికి టాప్స్ వచ్చి ఫ్లవర్స్ మోడల్లో ఇచ్చారు, ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ ఇచ్చారు, పైన వైట్ స్టోన్. అండ్ సేమ్ ఇదే దాంట్లో పింక్ అండ్ గ్రీన్ అనమాట. మనం రెగ్యులర్గా పట్టు శారీస్ అయినా ఏవైనా పింక్ గ్రీన్ మిక్స్ లేకుండా ఉండవు. గ్రీన్ లేకుండా పింక్ లేకుండా గ్రీన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇలా చాలా బాగుంటుంది. పైన వైట్, పింక్ అండ్ గ్రీన్. దీనికి టాప్స్ వచ్చేసి సేమ్ ఫ్లవర్స్ మోడల్లో ఇచ్చారు, ఒకటి పింక్ అండ్ గ్రీన్, పైన వైట్, చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి, లక్ష్మీదేవి లాకెట్ అనమాట. ఇది కింద వాటర్ డ్రాప్ లాగా ఇచ్చారు. ఇవి ఎలిఫెంట్ హెడ్ అనమాట, ఎలిఫెంట్ హెడ్ అండి. ఇది లక్ష్మీదేవి కూర్చున్నారు, పైన మొత్తం గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఇచ్చారు, కింద వాటర్ డ్రాప్ లాగా ఇచ్చారు. పర్ల్స్ కాకుండా జస్ట్ వాటర్ డ్రాప్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇవి షైనింగ్ పూసలండి, అంటే వైట్వి. ఇవి మనకు షైన్ పోదనమాట, చాలా బాగుంటుంది, చాలా రోజులు వస్తాయి మనకు. వచ్చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. ఈ సైజ్ వస్తుందండి మనకు, ఇలా ఉంటుంది మనం వేసుకుంటే. దీంట్లో కొంచెం చిన్నగా ఉందన్నమాట లాకెట్, లక్ష్మీదేవిది లాకెట్ మోడల్ మారింది, చిన్నగా ఉంటుంది. 2 పికాక్స్ ఇచ్చారు సైడ్లో, మధ్యలో లక్ష్మీదేవి ఉంది, కింద వాటర్ డ్రాప్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ యూజ్ చేశారు. ఇది కూడా సేమ్. ఇవి వచ్చేసి సీజెడ్ పాపడ బిళ్ళలండి,
పింక్. ఇక్కడ వైట్ పర్ల్స్తో కాకుండా వాటర్ డ్రాప్ లాగా వైట్ స్టోన్ యూజ్ చేశారు దీంట్లో. మిడిల్లో పింక్ స్టోన్, ఇంకా పైన మొత్తం గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ యూజ్ చేశారు. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం కంప్లీట్గా సెట్ వేసుకున్న తర్వాత శారీ పైన లంగా ఓని పైన ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా సీజెడేనండి. అండ్ ఇంకోటి వచ్చేసి 2 పికాక్స్ లాగా ఇచ్చారు. మిడిల్లో వైట్ పింక్ డ్రాప్ ఇచ్చారు, చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఇవి మొత్తం పికాక్ లాగా ఇచ్చారనమాట హెడ్స్. ఇక్కడ ఇది డిజైన్ అండి. ఇది కూడా సీజెడ్. ఇలా బాగుంటుంది, కింద డ్రాప్స్ వచ్చాయి. ఓకే ఫ్రెండ్, ఇది నెక్స్ట్ అండి. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా పాపిడి బిల్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ అండి. ఇది పింక్ కాదు, రెడ్ అనమాట. డార్క్ రెడ్, బ్లడ్ రెడ్. ఇది కింద క్రిస్టల్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. బాగుంటుందండి, పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా సీజెడ్ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. నచ్చింది, ఇంకేమైనా సలహాలు ఉంటే ఈ ఐటమ్ పెట్టొచ్చు షాప్లో అంటే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను క్రాఫ్ట్ ఆర్ రెసిపీ చూపిస్తాను. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.